హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ ఒక మంచి డ్రింక్ని మీకు పరిచయం చేస్తున్నాను. వేసవి కాలంలో కూల్ డ్రింక్స్, జ్యూస్లు ఎక్కువ తాగుతూ ఉంటారు కదా, ఇలా న్యాచురల్గా ఇంట్లో చేసుకోండి. దీని టైటిల్ నేను జ్యూస్లో పలుపులో జ్యూస్ అని ఇచ్చాను కదా, ఆ టేస్ట్ మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. దానికంటే హెల్దీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో మీకు వివరంగా చెప్తాను. ఇది మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు దేంతో ప్రిపేర్ చేస్తాము. ఇక్కడ నేను తీసుకున్న 4 క్యారెట్స్, 2 ఆరెంజెస్. ఈ రెండిటి కాంబినేషన్ మీరు ఎప్పుడైనా జ్యూస్ చేశారా? ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో మీకు వివరంగా చెప్పేస్తున్నా చూడండి. ముందుగా మనం తీసుకున్న క్యారెట్స్ని 1కి 2-3 సార్లు బాగా క్లీన్ చేయాలి. ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు క్యారెట్ పైన సన్న లేయర్ ఉంటుంది కదా, ఈ లేయర్ని ఇలా పీలర్తో తీసేసుకోవాలి. ఇలా తీసి యాడ్ చేయటం వల్ల జ్యూస్ కలర్ చాలా బాగా అనిపిస్తుంది. క్యారెట్ ఎంత మంచిదో మనందరికీ తెలుసు. క్యారెట్ జ్యూస్ తాగటం వల్ల కళ్ళకి మంచిది, స్కిన్కి మంచిది. ఇలా క్యారెట్ ఆరెంజ్ జ్యూస్ని మీరు ఎప్పుడన్నా చేశారో లేదో, ఈ రెండింటి కాంబినేషన్ ఒకసారి చేసి చూడండి. టేస్ట్ మీకు చాలా బాగా అనిపిస్తుంది. నేను చేసినప్పుడు దీని టేస్ట్ చాలా బాగా అనిపించింది, అందుకే ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను. అయితే ఇలా క్యారెట్స్ని కట్ చేసిన తర్వాత వీటిని ఇలా ఒక జ్యూసర్లో యాడ్ చేయాలి. ఇది మీకు అందుబాటులో లేకపోతే మిక్సీ జార్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసి పక్కన ఉంచండి. ఇక్కడ మనం ఆరెంజ్ కూడా తీసుకున్నాం కదా, ఈ ఆరెంజ్ని కట్ చేసి మీకు చూపిస్తున్నా చూడండి. నేను తీసుకున్న ఈ చిన్న ఆరెంజెస్ అండి చాలా టేస్ట్ అనిపిస్తాయి. స్వీట్నెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. జ్యూస్ క్వాంటిటీ కూడా ఇందులో ఎక్కువ ఉంటుంది. ఇవి అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు. ఇవి కనుక మీకు అందుబాటులో లేకపోతే పెద్ద ఆరెంజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసి గింజల్ని సపరేట్ చేసి ఈ తొక్క భాగం ఉంది కదా, దీన్ని కొంచెం ఇలా కట్ చేస్తే ఇది వలవడానికి చక్కగా ఈజీగా అనిపిస్తుంది. ఇలా చక్కగా తీసేయవచ్చు. నేను తీసుకున్నవి చిన్న ఆరెంజ్ కాబట్టి ఇలానే యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే దీన్ని కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా యాడ్ చేసేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ తీసుకున్న 2 ఆరెంజెస్లో ఒక బద్దని దీన్ని పక్కన ఉంచాను. ఇది ఎందుకు ఉంచానో మీకు తర్వాత చెప్తాను. ఇలా మిక్సీ జార్లో యాడ్ చేసిన తర్వాత చాలా కూల్గా ఉన్న వాటర్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్ ప్లేస్లో మీరు ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్కి మూత పెట్టేసి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఆరెంజ్ కూడా యాడ్ చేసాం కదా, స్మూత్గా గ్రైండ్ అవుతుంది. గ్రైండ్ అయ్యేటప్పుడు మీకు చూపిస్తున్నా చూడండి. ఎక్కువ టైం పడదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి, ఒక స్ట్రైనర్ తీసుకోండి. మనం రెడీ చేసుకున్న జ్యూస్ని ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఒక గట్టి సాయంతో ఇలా జస్ట్ అలా ఒత్తుతూ ఉంటే కింద ఉన్న బౌల్లోకి ఈ జ్యూస్ మొత్తం వచ్చేస్తుంది. మీకు ఈ జ్యూస్లో ఉన్న అంటే ఈ పలుపులో ఉన్న జ్యూస్ అంతా రాలేదు అనిపిస్తే మీరు మరొకసారి గ్రైండ్ చేసి ఈ జ్యూస్ని తీసుకోవచ్చు. నేనైతే ఒకసారి తీస్తున్నాను. జ్యూస్ అయితే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇలా ట్రై చేయండి. ఈ పలుపు ఉంది కదా, ఈ పలుపుని మీరు వేస్ట్ అనుకోవద్దు, మొక్కలకి వేయండి. మొక్కలు బాగా పెరుగుతాయి. నేను తీసిన జ్యూస్ చూడండి ఇంతవరకు వచ్చింది. ఇందులో మనం స్వీట్నెస్ కోసం ఏమి యాడ్ చేయలేదు కదా, నేనైతే హనీ యాడ్ చేస్తున్నాను. ఈ ప్లేస్లో మీరు పంచదార యాడ్ చేసుకోవచ్చు, పటిక బెల్లం యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసి చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ మనం యాడ్ చేసినవన్నీ న్యాచురల్వి. క్యారెట్ న్యాచురల్, ఆరెంజ్ న్యాచురల్, హనీ న్యాచురల్. ఇలా న్యాచురల్గా ఉన్న వాటితోనే ఇలా డ్రింక్ చేసుకుని తాగితే మన బాడీకి ఎనర్జీ అందుతుంది. మంచి కలర్ వస్తారు, టేస్ట్ కూడా బాగుంటుంది. బయట దొరికే కూల్ డ్రింక్స్ కాకుండా ఇలా సింపుల్గా చేసుకోండి. తక్కువ బడ్జెట్లో అయిపోతుంది, ఆరోగ్యంగా చక్కగా తాగొచ్చు. అయితే మీకు జ్యూస్లో పలుపులో జ్యూస్ అని చెప్పాను కదా, మీరు ఇది తాగేటప్పుడు మరీ జ్యూస్ లాగా వాటర్గా కాకుండా మనం ముందుగా ఒక బద్ద తీసుకున్నాం కదా, దాన్ని ఇలా కట్ చేసుకుని ఇప్పుడు యాడ్ చేసి ఒకసారి కలుపుకుని చక్కగా గ్లాసులో పోసుకుని కూల్గా చక్కగా తాగేసేయచ్చు. దీని టేస్ట్ చాలా బాగా అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.